జోనర్స్ మాత్రమే కాదు, ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్ను థియేటర్స్కి రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్కి ప్రస్తుతం టాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటి వరకు తమతో సినిమాలు చేయని డైరెక్టర్స్తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలే కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్, కథలు, అందులో యాక్ట్ చేసే హీరోలపై ఓ లుక్ వేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ రెండు సినిమాల షూటింగ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోని స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొంటారు ప్రభాస్. స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే తనతో సలార్ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్తో ప్రభాస్ 3 సినిమాలు కమిట్ అయ్యాడు. ఈ 3 సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో రిలీజ్ కానున్నాయి. కాగా వీటిలో ఓ సినిమాని తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే లోకేష్ కార్తీక్ ఖైదీ 2 చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ లోకేష్ కనగరాజ్తో కాంబినేషన్లోని మూవీ షూటింగ్ కాస్త లేట్గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే హనుమాన్తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం జై హనుమాన్తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్. తమిళ్లో రజనీకాంత్తో జైలర్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ప్రస్తుతం రజనీకాంత్తోనే జైలర్ 2 సినిమా తీసే పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే జైలర్ 2కు మధ్య తనకు లభించిన గ్యాప్లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్కు వినిపించగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే రీసెంట్గా హిందీలో వార్ 2 సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో కమిట్ అయిన సినిమా కోసం కావలసిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పెట్టాలని మూవీ టీం అనుకుంటుందట. వచ్చే నెలలో డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు తారక్. ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్ మీదకు తీసుకెళ్తారని టాక్. అలాగే హాయ్ నాన్న వంటి ఫీల్ గుడ్ మూవీ తీసిన శౌర్యవ్ కూడా ఎన్టీఆర్ ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యవ్తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. పుష్ప ది రూల్స్ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా పుష్ప సినిమా స్టార్టింగ్ టైంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్లు కూడా వచ్చాయి. అయితే ప్రభాస్ స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి వంగ బిజీగా ఉండడంతో అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్తో తీస్తారనే టాక్ వినిపించింది. కానీ త్రివిక్రమ్తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ ఉంటుందట. చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా టైం పడుతుందట. దీంతో తన నెక్స్ట్ మూవీ కోసం తమిళ్ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారు అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా వస్తుందని టాక్. మరోవైపు డైరెక్టర్గా షారుఖ్ ఖాన్తో 1000 కోట్ల జవాన్ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్స్పై భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీపై మరింత సమాచారం బయటకు రానుందని తెలుస్తోంది. అలాగే ప్రముఖ హిందీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో బన్సాలీలతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఎక్కువగా మాస్ మూవీస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు మాస్ మహారాజా రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకొచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న మాస్ జాతర మాస్ అపీల్ ఉన్న సినిమానే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిషోర్ తిల్మరా రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. త్వరలోనే ఈ సినిమా వీరి కాంబినేషన్లో మూవీపై క్లారిటీ రానుందని ఫిలిం నగర్ నుంచి టాక్ నడుస్తుంది. శివకార్తికేయన్తో తమిళ్లో డాన్ వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ్ యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి. అప్పటి నుండి సిబి చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నాని అనుకుంటున్నారట. ఆ టైం ఇప్పుడు వచ్చిందని, నాని సిబి చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాను తీసేందుకు రెడీగా అవుతుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నాని హిట్ 3 మూవీతో బిజీగా ఉన్నారు. మే 1న హిట్ 3 రిలీజ్కి రెడీ అవుతుంది. అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానిని ఇంప్రెస్ చేసిందట.
నాని ప్రెజెంట్ కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమలతో కూడా సినిమా మూవీపై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం. ఈ నెల 24న నాని బర్త్డే సందర్భంగా నాని తర్వాత సినిమాలపై అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా వస్తాయనేది చూడాలి. మరి హిందీలో కిల్ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్. ఈ డైరెక్టర్ ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేష్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించి చర్చలు జరిగాయి. ప్రస్తుతం కింగ్డమ్ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ రాహుల్ సంకృత్యంతో రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిలిం, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిట్ అయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ నిఖిల్ నగేష్ల కాంబినేషన్లో మూవీపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ డెడ్లీ కాంబినేషన్లనే చెప్పాలి.